నమస్తే అండి. ఇక్కడ ప్రసాద్ గారు అనే వ్యక్తి మనకి లైన్లో ఉన్నారు. ఇతని సమస్య గురించి చెప్తారు, ఒకసారి విందాం. చెప్పండి ప్రసాద్ గారు. ఓకే మేడం గారు, నమస్తే అండి. నమస్తే. నేను యాక్చువల్గా నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ అండి. ఓకే ఓకే, నేను ఐటీలో పనిచేస్తాను. సో యాక్చువల్గా ఏంటంటే నాకు మ్యారేజ్ 2019లో మ్యారేజ్ అయ్యిందండి. సో యాక్చువల్గా ఏంటంటే నేను పెద్దగా మ్యాచెస్ ఏం చూడలేదు యాక్చువల్గా. సరే అంతా బాగుంది, కుటుంబం మంచిది అని చెప్పి సరే అని చెప్పి ముందుకు మూవ్ ఆన్ అయ్యాం. సరే మ్యారేజ్ చూసుకుని ఇప్పటికీ సుమారు 4 ఏళ్ళు అవుతుంది దగ్గరగా. అయినప్పటికీ కేవలం 6 నెలలు లేదా అదే 6 months బిఫోర్, అంటే 4-5 ఏళ్ళు మాత్రమే కలిసి ఉన్నామండి. అంటే 2019 అంటే బిఫోర్ కరోనా వచ్చే టైం కదా? కరెక్ట్ అండి. ఓకే. కరోనా వచ్చింది. అయితే ఏంటంటే నాకు పాప పుట్టిందండి. యాక్చువల్గా తన స్టార్టింగ్ లో వచ్చింది అనమాట ప్రెగ్నెన్సీ. సో పాప పుట్టింది. పాప పుట్టినప్పటి నుంచి యాక్చువల్గా ఈ మధ్యలో ఏంటంటే మాటికి అంటే అమ్మాయికి ఇష్టం లేకుండా చేశారు, లేకపోతే దాన్ని ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. మాటికి వెళ్ళిపోయి ఇంట్లో ఉండిపోయేది. వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మాయిని ఉంచుకోవడానికి ఇష్టపడేవారు. అల్లుడు ఉండాలి అని కోరుకునే అమ్మాయి ఉండొచ్చు, అమ్మాయితో పాటు అల్లుడు కూడా ఉండాలి అనుకునే విధానం అయితే కాదండి. అవునండి, అవును. అలా అన్నట్టుగా చూసేవారు. అదే నాకు అర్థం కాదండి. ప్రతిదానికి అదో రకంగా ఇష్టం లేకుండా చేశారు అన్నట్టుగా నడిచిందండి. సరే అన్ని చూసుకున్నా సరే మన ఇంటికి వచ్చే అమ్మాయే కదా అని చెప్పి అన్ని ఓడ్చుకుని సరే అని సర్దుకుపోయినా పాప పుట్టిందండి. పాప పుట్టినా సరే నా దగ్గర పాప 2 నెలలు ఉందండి స్టార్టింగ్. పాప పుట్టిన తర్వాత. సో 4 నెలలు అని చెప్తున్నారు కదా, ఎట్లా కడుపు రాకముందా? కాదండి, యాక్చువల్లీ మ్యారేజ్ అయిన తర్వాత ఎర్లీగా ప్రెగ్నెన్సీ అయితే వచ్చిందండి. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ మళ్ళీ అక్కడ మళ్ళీ రాలేదు. సరే అని చెప్పి అలాగే ప్రెగ్నెన్సీ ఉంది కదా అని చెప్పి అక్కడే ఉందండి. సరేలే అనుకున్నాను, తనకి ఫ్రీగా కంఫర్ట్ గా ఉంటది కదా అని చెప్పి అనుకున్నాను. ఎక్కడండి ఏరియా వాళ్ళది? మీరు సో మీరు వెళ్ళొచ్చే వల్ల అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వెళ్ళొచ్చే అంటే యాక్చువల్ గా వెళ్ళొద్దాం అనుకునే సరే అని చెప్పి ఉండమనకనే అలాగే వెళ్తూ వస్తూ ఉండేవాడి అండి. వెళ్తూ వస్తూ ఉన్నా సరే వెళ్ళినా సరే వాళ్ళు సరిగ్గా అక్కడ పట్టించుకునేవారు కాదు, సరిగ్గా రెస్పాండ్ అయ్యేవారు కాదు. వాళ్ళ గురించి వదిలేయండి, ఈ అమ్మాయి కూడా నాతో ఇష్టంగా ఉండేది కాదండి. నేను వస్తే ఇబ్బంది, ఎప్పుడు ఈ మనిషి వెళ్ళిపోతాడా అన్నట్టుగా ట్రీట్ చేసేదండి. సో నేను రెగ్యులర్ గా వెళ్దాం అనుకున్నాను కూడా తగ్గించాను. సర్లే ఎందుకులే అని చెప్పి తగ్గించాను. సర్లే అలా అనుకుంటే తర్వాత పాప పుట్టిన తర్వాత మామూలుగా 5 months అయిన తర్వాత తీసుకొచ్చారండి కాపురానికి. తీసుకొస్తే ఏంటంటే అప్పుడు 2 months నా దగ్గర ఉంది. తర్వాత మళ్ళీ ఏదో ఒకసారి వాళ్ళ అమ్మ నాన్న చూడాలని చెప్పి అంటే నేను పంపనన్నానండి. నేను పంపను, ఎందుకంటే వాళ్ళు నన్ను చాలా కించపరిచయంగా మాట్లాడతారు. పైగా ఈ అమ్మాయి కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తుందండి. అవును. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నా సరే దానికి ఓటేస్తే తప్పగా అసలు నన్ను అర్థం చేసుకోదు, నన్ను తన మనిషిగా ట్రీట్ చేయదు ఎప్పుడు. సో ఏమైనా సర్లే అని నేను పంపనంటే సర్లే వెళ్తానంటే సరే తీసుకువెళ్తే అక్కడ 10 రోజులు వచ్చేద్దాం ముందుగానే చెప్తే ఆ అమ్మాయిని ఉంచేసుకున్నారండి. ఆ అమ్మాయి కూడా నేను రాను, వేరే కాపురం పెడితే కానీ రాను, ఇది రానని చెప్పి వంకలు పెట్టారండి. ఇప్పుడు వేరే కాపురం అంటే మీరు ఎవరెవరితో కలిసి ఉంటారు? కరెక్ట్. యాక్చువల్గా ఏంటంటే మామూలుగా ఈ పిల్లలు మామూలుగా మేము హైదరాబాద్ లోనే ఉంటామండి. మామూలుగా హైదరాబాద్ లోనే ఉంటున్నాం. అయితే ఏంటంటే మామూలుగా చంటి పిల్లలు తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు కరోనా టైం కాబట్టి మా హోమ్ టౌన్ మా ఊరికి తీసుకెళ్ళామండి. ఇక్కడ ఉండొద్దు, హైదరాబాద్ వెళ్ళిపోతేనే పంపుతాం అన్నట్టుగా చెప్పారండి. సరే అని చెప్పి మా పెద్ద మనుషులు మాట్లాడి సరే అని చెప్పి పంపారండి. అక్కడికి వెళ్ళాక 2 నెలలు ఉన్నామండి. 2 నెలలు ఉన్న తర్వాత మళ్ళీ కరోనా ముమ్మరంగా ఉంది. అది ఎప్పుడంటే 2021లో వచ్చామండి. కరోనా ముమ్మరంగా ఉంది. అయినా అంటే అలా ముమ్మరంగా ఉందని తెలిసి పంపారండి. పంపినా సరే ఇంకా సరే అని చెప్పుంటే 2 నెలలు అయిన తర్వాత వాళ్ళ మదర్ ఎవరో ఫోన్ చేసి చంటి పిల్లకి అతను ఇబ్బంది పడిపోతారు, వచ్చేయండి అని చెప్పంటే నాకు వెళ్ళడం ఇష్టం లేదు. ఈ అమ్మాయి కూడా ప్రతిదానికి ఓవర్ ఎక్సైట్ అయిపోవడం, రకరకాలుగా ఉండడం అన్న సరే అని చెప్పి వెళ్దాం అని చెప్పి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత 10 days నుంచి నన్ను గెంటేసారండి బయటికి. నన్ను బయటకి గెంటేసి ఇంకా అలాగే ఉండిపోయి అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. గెంటేయడం అంటే గొడవ జరిగిందా మీ ఇద్దరి మధ్య? గొడవ అంటే ఎలా ఉంటది అంటే ఇప్పుడు యాక్చువల్ గా నేను వెళ్ళాను. యాక్చువల్ గా వాళ్ళ ఇంట్లో ఎవరు నన్ను ఏం అనరు, కానీ ఇండైరెక్ట్ గా రకరకాల చూపులు చూస్తారు. ఈ అమ్మాయి చేస్తుంది అందరి ముందు తిట్టి, ఈ అమ్మాయి అందరి ముందు తిట్టడం, చీప్ గా మాట్లాడడం, వాళ్ళ ముందు నేను కించపరిచితంగా మాట్లాడడం. అటు నాకు కోపం వచ్చారని చెప్పి వస్తావా రావు వెళ్ళిపోతానని చెప్పంటే నేను రాను, మీరు ఎంత వెళ్ళిపోండి అని చెప్పాను. ఇది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనిషి మొత్తం మారిపోతుంది. నా దగ్గర ఉన్నది ఒకలా ఉంటుంది, అక్కడికి వెళ్ళాక ఒకలా మారిపోతుంది. అంటే ఆ అమ్మాయికి ఏంటంటే నాకు అర్థమైందంటే నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఇష్టం లేకుండా చేశారు. సో తను ఎక్కువ ముందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతుందేమో నాతో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అమ్మాయి ఏం చదువుకుందండి? అమ్మాయి ఎంఎస్సీ చదువుకుందండి. ఎంఎస్సీ చదువుకుంది. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్ గా ఏదో 10,000 రూపాయలకి ఆన్లైన్ లో ఉద్యోగం చేసుకుంటుంది. పాపకి ఇప్పుడు 2 పూర్తి 3 వచ్చిందండి. ఇంట్లోనే ఉంటది.
చంటి పిల్ల వాళ్ళ అమ్మగారు నాన్నగారి దగ్గర ఉంటుంది. నేను ఇప్పటికే ఉన్నా అంటే 10,000 ఎంతో వస్తుంది అంటే చేసుకుంటుంది. ఆ డబ్బులే నేనే నీకు పాకెట్ మనీ కింద ఇస్తాను, ఎందుకంటే తలకాయ పోట్లు మనం హ్యాపీగా ఉందాం అని చెప్పంటే వాళ్ళు ఇన్సెస్ ఎలా ఉందంటే అండి, వాళ్ళ అమ్మ కుంజలకు 3 కాళ్ళే, వాళ్ళు ఏం చెప్పినా తలాడించాలి. ఇప్పుడు విడాకులు ఇచ్చేసి వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకి ఏమొస్తుందండి? నాకు అర్థం కాదు. నాకు అదే అర్థం కావట్లేదు. ఎందుకంటే అండి కనీసం మీకు ఇన్నాళ్ళైంది మేడం గారు, కాకపోతే నాకు సంతోషం లేదు, మనశ్శాంతి లేదు. ఇప్పుడు చంటి పిల్ల, నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. నా పిల్లల దగ్గర నా పిల్ల యొక్క బాల్యం నేను చూడలేకుండా అయిపోయిందండి. అదే కదా, ఇప్పుడే మాట్లాడేది, ఇప్పుడే నడిచేది, ఇప్పుడే పాకేది, ఈ టైం అంతా కూడా మీరు ఆఫీస్లో బిజీగా లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నప్పుడు ఇంట్లో అన్ని చూసుకునే అదృష్టం ఉంది మీకు ఇప్పుడు ఈ టైము. మొత్తం అదంతా పోగొట్టేశారండి, వాళ్ళ ఇంట్లో వదుకున్నారు. ఏంటంటే ఇది మరి మీ అమ్మగారికి అట్లా కూడా పిల్లని చూపించాలంటే కూడా ఏమి మాట్లాడేవాళ్ళు కదా? ఎవరికండి? మా పేరెంట్స్ కండి. ఫస్ట్ కూడా మా పేరెంట్స్ ప్రాబ్లం అని చెప్పన్నారండి. తర్వాత నేను విడిగా ఉంటే ఓకే అన్నారు. తర్వాత నేనే ప్రాబ్లం అని చెప్పండి. అంటే పేరెంట్స్ అన్న వాళ్ళు ఏంటంటే సర్లే మేము ఇప్పుడు ఉంటా రేపు ఉంటా, ఈ జీవితాంతం మీరే కదా ఒక అండర్స్టాండింగ్. అవును, వాళ్ళు ఏమంటారు, మాతో మీకు ఎందుకు ఆ సమస్య, మీరు వేరే కాపురం పెట్టుకోండి, మా తిప్పలేదో మేము పడతాం అంటారు. ఇప్పుడు మీకు ఇంకా దీంట్లో ఒక 2 పాయింట్లు చెప్తాను మేడం గారికి. ఈ పాయింట్లు ఏంటంటే తను వాళ్ళ ఇంట్లో ఉంచేసుకున్నప్పుడు మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి పంపితే మా పేరెంట్స్ అంటే నేను వెళ్ళలేదు, వాళ్ళిద్దరు వెళ్ళారు. ఏమండి ఏంటండి అమ్మాయిని పంపట్లేదు, సమస్య ఏంటి, ఇప్పుడు మాట్లాడుతూ ఏంటని అడిగితే ఆ అమ్మాయి అదే వాళ్ళు ఒక 10 మంది ఆడవాళ్ళు తీసుకొచ్చేసి మా పేరెంట్స్ మీద గొడవలు అనమాట, లేనిపోయిన గొడవ రకరకాలుగా పెట్టి ఇప్పుడు ఒక కొత్త ఎజప్షన్ తీసుకొస్తున్నారండి. అంటే మీరు నాకు ఒక పిక్చర్ నుంచి పెళ్లి చేశారు, ఒక మెంట్లో నుంచి పెళ్లి చేశారు అని చెప్పండి. మా నాన్నగారికి మండి ఒక మాట అన్నారండి, మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అమ్మా, అది మైండ్ తో ఆలోచించే జాబ్, లేనిపోయి చెప్పొద్దు, సరే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్దాం, నువ్వు చెప్పిన డాక్టర్ కి వెళ్దాం, ఏదైతే చేయిందో, లేకపోతే నీకు నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే నువ్వు అప్పుడు వెళ్తాను అడని చెప్పంటే నాకు అక్కర్లేదు మీరు చూసుకోండి. అంటే పిచ్చోడని ముద్రేసేస్తారు, హాస్పిటల్ కి మాత్రం మనకి పర్మిషన్ కూడా ఇవ్వరు. అదే అండి, నా మీద అలా పెట్టారండి. అలా పెట్టి ఈ లోపల పెద్ద మనుషులు వెళ్ళడం, అది వెళ్ళడం, ఇది వెళ్ళడం అలా సాగిందండి. సాగితే మొన్నసారి ఏంటంటే వాళ్ళు ఒక పెద్ద మనుషులు దగ్గరికి మామూలుగా గట్టిగా వెళ్ళి అడిగితే ఏంటని అడిగితే ఆ అబ్బాయికి కొంచెం మైండ్ కరెక్ట్ గా ఉండదండి, ఇది ఉండదని అంటే ఏమన్నా వాళ్ళు కూడా ఒకటన్నారు, ఏమా ఇప్పుడు మైండ్ ఉండదు అన్నాడు, ఉద్యోగం ఎలా చేస్తున్నాడు, అంత మంచి ఒక టీమ్ లీడర్ గా కంపెనీ ఎలా చేస్తున్నాడు, ఇది లేనిపోని ఎందుకు పెడతారు, ఏంటి మీ ఉద్దేశం అంటే ఇంకా మాట దాటేస్తారు కానీ రావడానికి ఇష్టపడలేదండి. అవును, ఇంకా పాప పుట్టింది కాబట్టి ఏదో ఒక సేవ్ అయ్యారు, లేకపోతే వీడు మొగోడే కాదని ఆ కారణం చెప్పేవాళ్ళు. బాబు ఇంకా దారుణం మేడం గారు, నిజంగా చెప్తానండి, మీతో ఓపెన్ గా చెప్తాను, మీరు నాకు ఒక అక్కలాగా చెప్తాను. ఎందుకంటే అండి లైఫ్ లో ఎన్నో ఆశలతో వివాహ జీవితంలోకి అడుగు పెట్టానండి, కానీ నా జీవితం అంతా నాశనం అయిపోయిందండి. ఎందుకంటే నేను అప్పటికే మీ ఇద్దరం కలిసి ఉన్నప్పుడు కూడా తను ఒకవేళ డబ్బు కన్నా ఒక పని చేస్తానే, ఒక ప్రాపర్టీ కొంటాను, నేను నీ పేరే పెడతానే అని చెప్పంటే, అంటే ఒక తన నగలు ఒక 1 lakh 2 lakh వస్తాయి. అప్పుడు నాది ఇప్పుడు కాదండి 2020లో డౌన్ పేమెంట్ కోసం, లేకపోతే అపార్ట్మెంట్ తీసుకుందాం హైదరాబాద్ లో, సరే ఇద్దరం కలిసి ఉందాం హ్యాపీ అని చెప్పంటే నాకు వచ్చేది ఏమన్నా అంటది, పిల్ల పుట్టినది లైక్ పిల్ల పేరు లైక్ ల్యాండ్ లైట్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నేనే నా డబ్బులతో నేను తీసుకునేదో చేస్తామంటే నాకు వచ్చేది ఏంటంట, ఆవిడకి ఏం రావాలట, ఇప్పుడు అపార్ట్మెంట్ కొని నీ పేరే పెడతానని చెప్పానండి యాక్చువల్ గా. అవును, తన పేరే పెడితే యాక్చువల్ లెక్కలు నాకు రైట్ లో కానీ నేను నా మనిషి కదా అని అంత ఓపెన్ గా చెప్పినా నాకు వచ్చేది ఏంటంట. బాబాయ్ అసలు అలాంటి పనులు చేయకండి, ఏదైనా మీ తదనంతరమే చెప్పాలి. నాకు ఒక భయం ఏంటి చెప్పంటారండి, ఇప్పుడు ఒకప్పుడు ఒక నచ్చితే ఒకలా మాట్లాడుతాను, నచ్చకపోతే ఒకలా మాట్లాడుతాండి, ఏదైనా మనసులో పెట్టేసుకుంటది. వాళ్ళ అమ్మగారు ఎలా చెప్తే అలా చేస్తుందండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఏదంటే జరుగుతుంది, వాళ్ళ నాన్నగారు ఉండదు. అదే ఇప్పుడు అన్నిట్లో కూడా మనం అదేదో F2లో చూస్తాం చూడండి, అంతేగా అనే పరిస్థితి అనుకుంటా కదా. నాకు అలాగే ఉందండి. అదే ఆల్మోస్ట్ అందరికీ అదే జరుగుతుంది. మొన్న రీసెంట్ గా కూడా ఎవరో ఒక వ్యక్తి వాళ్ళ అత్తని పొడిచేసి వచ్చాడు చూడండి. మరి అదే ఇలాగే భార్యని కాపురానికి పంపించట్లేదు, అడిగి ఇసుకు పుట్టింది, నువ్వేమనుకుంటున్నావు మధ్యలో నువ్వే మా ఇద్దరికి అడ్డమని చెప్పి పొడిచేశాడు. అంటే కోపం అనేది ఒక పీక్ స్టేజ్ దారిపోతుంది, అన్ని సమస్యలకి వీళ్ళే అత్తలే కారణం అయిపోతున్నారు. పిల్లలకి నచ్చజెప్పి పంపించకపోగా ఇంకా ఎక్కిచ్చి అల్లుడి దగ్గర నుంచి బిడ్డను దూరం చేసేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అండి, నన్ను మాటలతో రెచ్చగొట్టదండి, రెచ్చగొట్టడం నాకు కోపం వస్తుందండి. ఒక్క దెబ్బ కొట్టలేదని ఇప్పుడు వచ్చి కోపం వచ్చి ఎప్పుడన్నా కోపం వచ్చి కోపడ్డాను అనుకోండి, మాటికి కోపడిపోతున్నాడు, లేనిపోని అని క్రియేట్ చేస్తున్నారండి. అదే సరిగా దెబ్బ పడలేదు కాబట్టి కోపడుతున్నారండి, కోపడకుండా 4 కూడా బీకుంటే అది కూడా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అదేదో 10,000 జాబ్ చేసుకుంటుందండి, ఆ డబ్బులే నీకు ఇస్తాను మనం హ్యాపీగా ఉందాం, ఎందుకంటే అన్న
అదో రకంగా మాట్లాడుతుందండి. ఇంకా అది వెరస్తుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు. కొన్ని వద్దని చెప్తున్నారని వద్దని చెప్పి ఇంకా నాకంటే ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్కి అయితే వచ్చేసానండి. ఇంకా వస్తే రమ్మని లేకపోతే లేదు అన్న టైప్ లో వచ్చేసిన కొన్ని క్లారిటీగా తేల్చట్లేదండి. ఇప్పుడు కరోనా టైంలో ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితుల్లో ఒక భార్య భర్త బిడ్డ ఒక దగ్గర ఉంటే ఆ బంధం ఇంకెంత బాగా బలపడేది. అవునండి. ఇంకొక దారుణం కూడా చెప్పంటారండి. నా కూతురికి నేను ఒక మంచి పేరు పెట్టుకున్నాను. ఒక పేరు పెట్టుకుంటే తనకు చెప్పి పెడితే తను ఒప్పుకుంది, అంతా పెట్టింటే ఓకే అంది. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారికి నచ్చలేదంట పేరు. మనకు తెలియదు ఆ విషయం ఇంటర్లో ఏం జరిగిందో. ఇప్పుడు నేను పెట్టిన పేరుతో కూడా పెట్టలేదు. వాళ్ళకి నచ్చిన పేరుతో వాళ్ళు పిలుచుకుంటారు.